హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టర్నింగ్ పాయింట్. ఈరోజు ఎస్ఎస్సి జీడీ జనరల్ అవేర్నెస్ టెస్ట్ 2 MCQs చూసేద్దామండి. హూ వాజ్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వెన్ ఇండియా గెయిన్ ఇండిపెండెన్స్ ఇన్ 1947? 1947లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారని మనకి క్వశ్చన్లు అడుగుతున్నారండి. మరి ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ నెంబర్ 1 రామ్సే మ్యాక్డోనల్, ఆప్షన్ 2 యాంటోనీ ఎడిన్, ఆప్షన్ 3 క్లిమెంట్ అట్లీ, ఆప్షన్ నెంబర్ 4 విన్స్టన్ చర్చిల్. మనకి 1945 నుండి 1951 వరకు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారంటే ఆప్షన్ నెంబర్ 3 క్లిమెంట్ అటలీ గారు ఉన్నారండి. ఇతను లేబర్ పార్టీకి చెందిన లీడర్ అండి. క్లిమెంట్ అటలీ గారు లేబర్ పార్టీకి చెందిన లీడర్. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా ఆయన 1945 నుంచి 1951 వరకు పరిపాలించాడు. మన ఇండియాకి 1947లో ఇండిపెండెన్స్ రావడం జరిగిందండి. ఇండియాకు మరియు పాకిస్తాన్కి 1947లో 15th ఆగస్ట్ ఇండియాకి వచ్చిందండి. 14th ఆగస్ట్ మనకి పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి క్లిమెంట్ అటలీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగిందండి. Which 5-year plan was the first to be terminated before its completion and why? Option number 1 7th plan due to political conflicts, option number 2 3rd plan due to natural disasters, 5th plan due to change in government, 2nd plan due to economical instability. మనకు దానికి ఉన్న టైం పీరియడ్ కన్నా ముందే టర్మినేట్ అయిన 5th year ప్లాన్ ఏది అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ నెంబర్ 3 5th plan due to change in government అండి. గవర్నమెంట్ మారడంతో 5th ప్లాన్ని మనకి టర్మినేట్ చేయడం జరిగింది. అసలు 5th ప్లాన్ ఎప్పటి నుంచి ఉందంటే 1974 నుంచి 1979 వరకు 5th ప్లాన్ అండి. ఈ 5 years ప్లాన్ మనకి టైం పీరియడ్లో ప్రైమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ గారు ఉన్నారండి. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఈ టైం పీరియడ్లో. మనకి 1977లో ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ చేంజ్ అయ్యారండి. నాన్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మనకి ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగింది. నాన్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మొరార్జీ దేశాయి గారు మనకి ప్రైమ్ మినిస్టర్గా రావడం జరిగింది. ఈయన ఈ 5th year ప్లాన్ని టర్మినేట్ చేయడం జరిగిందండి. మనకి 5th year ప్లాన్లో ఏమి అచీవ్ చేయడానికి ఎంత గోల్ పెట్టుకున్నారు అంటే మనకి డెవలప్మెంట్ పరంగా 4.4% అచీవ్ చేయాలనుకున్నారు. గ్రోత్ రేట్ 4.4% అచీవ్ చేయాలనుకున్నారు. మనకి 5th year ప్లాన్లో మెయిన్గా పెట్టింది అంటే రిమూవల్ ఆఫ్ ప్రావర్టీ. మెయిన్ గోల్ ఏంటి అంటే రిమూవల్ ఆఫ్ ప్రావర్టీ అండి. పేదరిక నిర్మూలన చేయాలనుకున్నారు. గ్రోత్ రేట్ మనకి 4.8 అచీవ్ చేశారండి. 4.8 మనకి గ్రోత్ రేట్ అచీవ్ చేశారు 5th ప్లాన్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ ఫర్ వైట్నింగ్ ఆర్ రిమూవల్ ఆఫ్ కలర్స్ ఆఫ్ క్లాత్ ఇన్ క్లాత్ ఇండస్ట్రీ? ఏ కెమికల్ని యూజ్ చేసి కలర్స్ని రిమూవ్ చేస్తారు అని అడుగుతున్నారండి. మరి ఆప్షన్స్ చూసుకుంటే కెమికల్ ఆక్సోక్లోరైడ్, ఆప్షన్ నెంబర్ 2 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, ఆప్షన్ నెంబర్ 3 కాల్షియం క్లోరైడ్, ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసి సోడియం కార్బోనేట్. మనకు ఆన్సర్ చూసుకుంటే కాల్షియం ఆక్సోక్లోరైడ్ని యూజ్ చేస్తారండి రిమూవల్ ఆఫ్ కలర్స్. మనకి దీని కెమికల్ ఫార్ములా చూసుకుంటే CaOCl2 అండి. CaOCl2 అనేది కెమికల్ ఫార్ములా. మనకి దీని రియాక్షన్ చూసుకుంటే CaOCl2 ప్లస్ H2SO4 plus H2SO4 equals to CaSO4 plus Cl2 plus H2O. మనకి ఇదండి కెమికల్ ఫార్ములా. కాల్షియం ఆక్సోక్లోరైడ్కి మనకి ఇది కెమికల్ ఫార్ములా అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే What was the key focus of first 5-year plan in 1951 to 1956? 1951 నుంచి 1956 ఫస్ట్ 5-year ప్లాన్ అండి. ఫస్ట్ 5-year ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసింది 1951లో. మనకి ఇప్పుడు ఈ ఫస్ట్ 5-year ప్లాన్లో మనకి ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ.
గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండినారండి మనకి 1951 నుంచి 56 లోపు. ఆయన మనకి ఏం చేయాలనుకున్నారు అంటే ఆప్షన్స్ చూసుకుంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. ఆప్షన్ నెంబర్ 4 డెవలప్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. మనకి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనకి మెయిన్గా ఫోకస్ చేసింది అంటే అగ్రికల్చర్ మీదండి. అగ్రికల్చర్ మీద మనకి ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి అగ్రికల్చర్ డెవలప్మెంట్. ఈ 5 ఇయర్స్లో మనకి డ్యామ్స్ని కట్టడం జరిగింది. ఇరిగేషన్ ఇంప్రూవ్ చేశారండి, ఇరిగేషన్ని కూడా ఇంప్రూవ్ చేశారు. సో ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ ఆన్సర్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గోల్స్ ఆఫ్ ఫస్ట్ 5-year ప్లాన్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద పీపుల్? ఏ ప్లాన్ ఈ 5 years ప్లాన్ ఏ దానికి రిలేట్ అయ్యి ఉంటుంది అంటే ఆప్షన్ నెంబర్ 1 సెల్ఫ్ రిలయన్స్, ఆప్షన్ నెంబర్ 2 గ్రోత్, మోడర్నైజేషన్, ఆప్షన్ నెంబర్ 4 ఈక్విటీ. మనకి ఈక్విటీ అండి. ఎందుకు ఈక్విటీ అంటే మనకి 5-year ప్లాన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసింది ఇన్ఈక్వాలిటీ, ఇన్కమ్ వైజ్గా ఇన్ఈక్వాలిటీని రిమూవ్ చేసి ఫెయిర్ ఛాన్సెస్ అండ్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ చేయడానికి మనకి 5-year ప్లాన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సో మనకి ఆప్షన్స్లో చూసుకుంటే ఈక్విటీ. సో మనకి ఆన్సర్ నెంబర్ 4, ఆప్షన్ నెంబర్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. Nilagiri is one of the oldest mountain ranges located at tri-junction of which 3 states? Option number 1 Northern UP, Uttarakhand, Himachal Pradesh. Option number 2 Assam, Nagaland, Tripura. Option number 3 చూసుకుంటే గుజరాత్, రాజస్థాన్, హర్యానా. అండ్ 4th ఆప్షన్ చూసుకుంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక. నీలగిరి హిల్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అంటే మనకు నీలగిరి హిల్స్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అంటే వెస్టర్న్ ఘాట్స్ అండి. వెస్టర్న్ ఘాట్స్లో ఈ నీలగిరి హిల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ అండి ఇవి, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్స్. ఈ నీలగిరి హిల్స్లోనే పాపులర్ టూరిస్ట్ ప్లేస్ కూడా ఉంది, అదే ఊటీ అండి. నీలగిరి హిల్స్లోనే మనకి ఊటీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేస్. మనకి ఊటీ ఎక్కడ ఉంది అంటే తమిళనాడు డిస్టిక్లో ఉంది. సో దీన్ని బట్టి మనం ఆన్సర్ ఫైండ్ చేసేయచ్చు. తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ 3 states మధ్యలో ఈ ట్రై జంక్షన్గా ఉండి నీలగిరి హిల్స్ అండి. సో ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్ అండి. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది ఫెస్టివల్ ఆఫ్ కళింగ మహోత్సవ్ సెలబ్రేటెడ్? ఏ స్టేట్లో కళింగ మహోత్సవ్ సెలబ్రేట్ చేస్తారు అని క్వశ్చన్లు అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసి కర్ణాటక, ఆప్షన్ నెంబర్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసి మనకి ఒడిస్సా, ఆప్షన్ నెంబర్ 4 అస్సాం. మనకి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు కళింగ మహోత్సవం అంటే ఒడిస్సాలో సెలబ్రేట్ చేసుకుంటారండి కళింగ మహోత్సవం అనేది. ఒడిస్సాలో ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ధౌలి హిల్స్ అండి. ధౌలి హిల్స్ భువనేశ్వర్లో ఉన్న ధౌలి హిల్స్లో మనకి కళింగ మహోత్సవం అనేది సెలబ్రేట్ చేస్తారు. ఈ సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తారు అంటే ఎంపైర్ అశోక మహారాజు కళింగ యుద్ధం తర్వాత ఇంకొక పేరు కూడా ఉందండి, విక్టరీ ఓవర్ పీస్ అని కూడా అంటారండి. ఈ ఫెస్టివల్ని విక్టరీ ఓవర్ పీస్ అని కూడా పిలుస్తారు ఈ ఫెస్టివల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ కలర్స్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ది జూడో గ్రేడ్స్? జూడో గ్రేడ్స్కి అసోసియేట్ కానీ బెల్ట్ కలర్స్ ఏవి అని అడుగుతున్నారు. మరి వైట్ చూసుకుంటే బిగినర్స్కి యూజ్ చేస్తారండి, బిగినర్స్కి వైట్ బెల్ట్ యూజ్ చేస్తారు. రెడ్ చూసుకుంటే మనకి సీనియర్స్కి మనకి రెడ్ బెల్ట్ యూజ్ చేస్తారండి. మరి బ్లూ బెల్ట్ చూసుకుంటే అడ్వాన్స్కి మనకి బ్లూ కలర్ గ్రేడ్ని యూజ్ చేస్తారు. మరి దీంట్లో ఆడ్ అవుట్ 1 ఏది అంటే పింక్ కలర్ అండి. పింక్ కలర్ యూజ్ చేయరండి, జూడోలో పింక్ కలర్ యూజ్ చేయరు కాబట్టి మనకి ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ ఆన్సర్ అండి. వాట్ ఈస్ అటామిక్ నెంబర్ ఆఫ్ లారెన్సియం, ఏ కెమికల్ ఎలిమెంట్ దట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ది లాస్ట్ మెంబర్ ఆఫ్ ది యాసిడెంట్స్? యాసిడెంట్స్లో మనకి 89 నుంచి 103 వరకు ఉంటాయండి. దీంట్లో మనకి ఏది లారెన్సియం అనేది మనకి లాస్ట్ వస్తుందండి. లాస్ట్ 103 అనేది అటామిక్ నెంబర్ ఆఫ్ లారెన్సియం అండి. యాసిడెంట్స్ ఫ్యామిలీస్లో లారెన్సియం అనేది లాస్ట్ నెంబర్. మరి 101 చూసుకుంటే ఏంటంటే మెండెలియం. మరి 99 చూసుకుంటే ఐన్స్టైనియం అని కూడా అంటారండి, ఐన్స్టైనియం.
మరి 108 అనేది ఇది అసిడెన్స్ ఫ్యామిలీకి సంబంధించింది కాదు, దీని పేరు వచ్చేసి హ్యూసియం. ఇది మనకి లారెన్సియం అటామిక్ నెంబర్ 103 అండి. ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ? ఆప్షన్ నెంబర్ 1 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ప్రాపర్టీ అండ్ రైట్ టు ప్రైవసీ. మనకి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ ప్రైవసీ అనేది ఏ ఆర్టికల్ కిందికి వస్తుందంటే ఆర్టికల్ నెంబర్ 21 కిందికి, ఆర్టికల్ నెంబర్ 21 కిందికి వస్తుందండి. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మనకి రైట్ టు ప్రైవసీ కిందికి వస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్ అండి. Which of the following Vedas is primarily the collection of magic spells, charms to ward off the evil spirits and diseases? ఆప్షన్ 1 వచ్చేసి సామవేద, ఆప్షన్ 2 వచ్చేసి అథర్వవేద, ఆప్షన్ 3 ఋగ్వేద, ఆప్షన్ 4 యజుర్వేద. మనకి ఏ దాంట్లో ఉంటాయి అంటే ఆప్షన్ నెంబర్ 2 అథర్వవేద అండి. ఈ వేదలో మనకి 20 కాండాస్ ఉంటాయండి, 20 కాండాస్ ఉంటాయి, 20 ఖండాలు ఉంటాయి, 730 శ్లోకాలు ఉంటాయండి, 730 శ్లోకాలు ఉంటాయి, 6000 మంత్రాలు ఉంటాయండి, 6000 మంత్రాలు ఉంటాయి ఈ అథర్వణ వేదాలో. సో ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి. విత్ విచ్ స్పోర్ట్ ఈజ్ ఇండియన్ పారా అథ్లెట్ పరుల్ పరం అసోసియేటెడ్? ఆప్షన్ నెంబర్ 1 అథ్లెటిక్స్, 2 షూటింగ్, 3 బ్యాడ్మింటన్ అండ్ 4 స్విమ్మింగ్. దేనికి చెందినవాడు పారుల్ పరం అంటే ఆమె మనకి బ్యాడ్మింటన్కి సంబంధించిందండి. పరుల్ పర్మర్ అనే ఆమె మనకి బ్యాడ్మింటన్కి సంబంధించింది. ఈమెకి అర్జున్ అవార్డు కూడా వచ్చిందండి, అర్జున్ అవార్డు కూడా వచ్చింది. ఇండియన్ గవర్నమెంట్ ఈమెకి అర్జున్ అవార్డు 2009లో ఇచ్చిందండి. సో ఆమె బ్యాడ్మింటన్కి చెందిన ప్లేయర్ అండి. ద కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్స్ అమెండ్మెంట్ బిల్ 2024 ఇనెక్ట్స్ టు మోడిఫై ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ విచ్ ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్? ఏ స్టేట్లో మనకి కాన్స్టిట్యూషన్ ఆర్డర్స్ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్స్ చేశారు అంటే మనకి ఆప్షన్ నెంబర్ 4 ఒడిస్సా అండి. ఒడిస్సాలో 2024లో మనకి ఈ షెడ్యూల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ అయింది. ఎక్కడంటే ఒడిస్సా స్టేట్లో పాస్ అయిందండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ పవర్ టు డిజాల్వ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఎ స్టేట్? ఆప్షన్ నెంబర్ 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, గవర్నర్ ఆఫ్ స్టేట్. ఎవరికి పవర్ ఉంటుంది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్ని డిజాల్వ్ చేయడానికి? ఎవరికి ఉంటుంది ఆ పవర్ అంటే మనకి ఆఫ్ స్టేట్కి ఆ పవర్ ఉంటుంది, గవర్నర్కి. గవర్నర్ స్టేట్ యొక్క పవర్ని డిజాల్వ్ చేసే అవకాశం ఉంటుంది, ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది స్టేట్కి. సో గవర్నర్కి మనకి ఆ స్పెషల్ పవర్స్ అనేవి ఉంటాయి. మనకి ఆర్టికల్ 174(2)B ప్రకారం, ఆర్టికల్ 174(2)B ప్రకారం గవర్నర్కి స్టేట్ యొక్క పవర్స్ని, స్టేట్కి ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశంని, పవర్ని మనకి గవర్నర్కి ఇచ్చారండి ఆర్టికల్ 174 ప్రకారం. పద్మశ్రీ అవార్డీ సోవన్ నారాయణ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ డ్యాన్స్ ఫామ్? సోవనా నారాయణ్ ఈమె ఏ డ్యాన్స్ ఫామ్కి చెందింది అని అడుగుతున్నారు. ఆప్షన్ నెంబర్ 1 మణిపూరి, ఆప్షన్ నెంబర్ 2 భరతనాట్యం, ఆప్షన్ నెంబర్ 3 కథక్ అండ్ ఆప్షన్ నెంబర్ 4 ఒడిస్సీ. సోవనా నారాయణ్ ఈమె కథక్కి చెందిన డాన్సర్ అండి. ఈమెకు పద్మశ్రీ కూడా రావడం జరిగింది, పద్మశ్రీ కూడా వచ్చింది మనకి. ఈమెకు పద్మశ్రీ ఎప్పుడు వచ్చిందంటే 1998లో సోవనా నారాయణ్కి పద్మశ్రీ ఇచ్చారండి ఇండియన్ గవర్నమెంట్. సో ఈమెకు కథక్ డాన్సర్ అండి. What is the non-taxable income limit as per new tax regime in India for 2025? 2025లో నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్ 2025లో మనకి ఇంత జీతం, సంవత్సరానికి ఇంత జీతం సంపాదిస్తే వాళ్ళకి ట్యాక్స్ లేకోకుండా ఉండేది. ఆ ఇన్కమ్ లిమిట్ ఎంత అని అడుగుతున్నారు. మనకి ఆ ఇన్కమ్ లిమిట్ 2025 ప్రకారం అయితే 12 లక్షలు అండి. సంవత్సరానికి 12 లక్షల లోపల సంపాదించే ఎవ్వరికి మనకి ట్యాక్స్, నాన్ ట్యాక్స్ ఉంటుందండి. ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 12 లక్షల పైన సంపాదించే ప్రతి ఒక్కరు ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సింది వస్తుంది.
ఇది మనకి 36 బిట్ అండి. మన నెక్స్ట్ బిట్ చూసుకుంటే అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ది బడ్జెట్ మెన్షన్డ్. బడ్జెట్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారని అడుగుతున్నారు. కాన్స్టిట్యూషన్లో మనకి బడ్జెట్ ఆర్టికల్ నెంబర్ 112లో మెన్షన్ చేసి ఉంటారండి. ఆర్టికల్ నెంబర్ 112 మనకి యూనియన్ బడ్జెట్ అని కూడా పిలుస్తారండి. యూనియన్ బడ్జెట్ అని కూడా పిలుస్తారు. ఆర్టికల్ నెంబర్ 112లో మనకి బడ్జెట్ కంట్రీకి కావాల్సిన బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారండి ఆర్టికల్ నెంబర్ 112 ప్రకారం. సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. Which major international sport event did India host successfully in 2025? 2025లో మేజర్ పెద్ద ఈవెంట్ ఏది ఇండియా హోస్ట్ చేసింది అని అడుగుతుంటే మనకు చూసుకుంటే ఆప్షన్స్లో కామన్వెల్త్ గేమ్స్, ఆప్షన్ 2 ఫిఫా అండర్-17 వరల్డ్ కప్, ఆప్షన్ నెంబర్ 3 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, ఆప్షన్ నెంబర్ 4 ఐసిఐసి ఛాంపియన్షిప్ ట్రోఫీ. మనకు ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ నెంబర్ 4 అండి. ఐసిఐసి ఛాంపియన్స్ ట్రోఫీ మనకి ఉమెన్స్ క్రికెట్ జరిగిందండి 2025లో. ఉమెన్స్ క్రికెట్ జరగడం జరిగింది, దాన్ని ఇండియా హోస్ట్ చేసిందండి. మనకి దాంట్లో విన్నర్గా మనకి ఇండియా విన్ అయిందండి కప్ని. ఇండియా మనకి కప్ని విన్ అయింది. ఐసిఐసి ఛాంపియన్స్ ట్రోఫీని మన ఇండియా హోస్ట్ చేసిందండి. Who was appointed as a new chief election commissioner of India in 2025? ఎవరు అంటే మనకి ఆప్షన్ 1 సుశీల్ చంద్ర, ఆప్షన్ 2 జ్ఞానేష్ కుమార్, ఆప్షన్ 3 అనిల్ బజిల్, ఆప్షన్ 4 అశోక్ లవాసా. మనకి ఎవరు అపాయింట్ అయినారు కొత్త సిఈసిగా అంటే మనకి ఆప్షన్ నెంబర్ 2 జ్ఞానేష్ కుమార్ అండి. ఈయన 19th Feb 2025లో కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయినారండి. ఈయన మనకి 26th January 2029 వరకు ఎలక్షన్ కమిషనర్గానే ఉంటారు జ్ఞానేష్ కుమార్ గారు. Which ministry launched Azadi Ka Amrit Mahotsav campaign in 2025? Ministry of Culture, Ministry of Education, Ministry of Home Affairs, Ministry of Tourism. ఎవరు ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు అంటే ఏ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఆజాదీ కా అమృత్ అసలు దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే 75 years కంప్లీట్ చేసుకుందండి. ఇండిపెండెన్స్ వచ్చి మనకి 75 years కంప్లీట్ అయింది 2023తో. 2023తో మనకి 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది మనకి స్వాతంత్రం వచ్చి. దాన్ని గుర్తు చేసుకుంటూ 2025లో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. మనం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి ఎవరు ప్రెజెంట్ మినిస్టర్గా ఉన్నారు అంటే గజేంద్ర సింగ్ షెకావత్ అండి. గజేంద్ర సింగ్ షెకావత్ గారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి మినిస్టర్గా ఉన్నారు. ఈయన 2025లో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారండి ఆజాదీ కా అమృత్ అని. 75 years కంప్లీట్ చేసుకోవడంతో ఇండిపెండెన్స్ వచ్చి మనకి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతే అండి ఇవాళ ఎస్ఎస్సి జీడీ టెస్ట్ నెంబర్ 2 క్వశ్చన్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి, మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.